నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నెల్లూరులో వీఆర్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ ఘన చరిత్ర ఉన్న వీఆర్ స్కూల్ను అద్భుతంగా తీర్చిదిద్దారని వెల్లడి. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని స్పష్టం. 31, 36 డివిజన్లలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రజలకు జవాబుదారీతనంతో పరిపాలన అందిస్తున్నట్లు స్పష్టం. విజయవాడలో మహేంద్ర సింగ్ ధోని 44వ పుట్టినరోజు వేడుకలు. ధోని భారీ కటౌట్ను ఏర్పాటు చేసి చెన్నై సూపర్ కింగ్స్ జెండాలు చేతబూని పెద్ద ఎత్తున సంబరాలు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. నెల్లూరులో ఆధునీకరించిన వీఆర్ పాఠశాలను మంత్రి ప్రారంభించారు. అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూల్ను సిద్ధం చేశారు. తరగతి గదులను సందర్శించిన మంత్రి డిజిటల్ విద్యా విధానాన్ని పరిశీలించారు. భూమి కంటే ఎక్కువగా మన భారం మోసేది అమ్మ అని, అందుకే తల్లికి వందనం పేరుతో తల్లిని గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నెల్లూరు జిల్లాలోని వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవం అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులను చూస్తే దేవుళ్లు గుర్తొస్తారని తెలిపారు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న వీఆర్ పాఠశాల 6 నెలల కిందట ఘోరమైన పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యపడ్డానని, ఇప్పుడు చూసి అసూయపడుతున్నట్లు చమత్కరించారు. చాలా చక్కగా మంత్రి నారాయణ వీఆర్ హైస్కూల్ను తీర్చిదిద్దారని అభినందించారు. నెల్లూరులోనే ఇలాంటి అత్యాధునిక స్కూల్ ఎక్కడా లేదని, అందుకే ఇక్కడ చేరామని పిల్లలు చెబుతున్నారని అన్నారు. పెద్దలు ఇప్పుడే చెప్పారు, 1875లో వీఆర్ హై స్కూల్ స్థాపించారు. దాదాపు 150 సంవత్సరాలు చరిత్ర ఉన్న పాఠశాల ఇది. నిజంగానే వీడియోలో చూస్తే ఈరోజు నేను ఆశ్చర్యపోయా. కరెక్ట్గా 6 నెలల ముందల పాఠశాల ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలని ఈరోజు నాకు అర్థం అలా. పాఠశాల మొత్తం చూస్తే నిజంగానే అసూయపడ్డా. నారాయణ మాస్టర్ గారికి చెప్పా, నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈరోజు వీఆర్ హై స్కూల్ని మీరు తీర్చిదిద్దడం జరిగింది. ఒక ఘన చరిత్ర ఉన్న వీఆర్ హై స్కూల్ మంది. డాక్టర్ కె నారాయణ గారు అంటే హానరీ అడ్వైజర్ అండ్ రిటైర్డ్ డైరెక్టర్ ఫర్ షార్ శ్రీహరికోట, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ బెజవాడ గోపాలకృష్ణ రెడ్డి గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు, ఏకంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, జీవీకే రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న నారాయణ గారు, మా పక్కనే నిలబడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇంకా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మాజీ చీఫ్ జస్టిస్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచే వచ్చిన వారు. కారులో వస్తుంటే నారాయణ గారు చెప్పారు, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు ఇదే పాఠశాలలో చదివారు. ఏకంగా ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత టీచర్గా ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే వీఆర్ హై స్కూల్ అని ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నా. నేను పదే ప్రజాప్రతినిధులందరినీ కోరుతున్నాం, ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడకూడదు. ఏకంగా రాజకీయాలు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది. కానీ నారాయణ గారు డోర్ టు డోర్ తిరిగి ఆనాడు ప్రజలందరికీ హామీ ఇచ్చారు, మూతబడిన వీఆర్ హై స్కూల్ని తిరిగి ప్రారంభిస్తా అని చెప్పారు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. నా పక్కనున్న 2 పిల్లల్ని అడిగా, ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్, అద్భుతమైన టీచర్లు, అద్భుతమైన కరికులం, స్మార్ట్ బోర్డ్స్ మా నెల్లూరు సిటీలోని ఎక్కడ లేదు, అందుకే మేము వచ్చి ఈరోజు ఈ వీఆర్ హై స్కూల్లో చేరటం జరిగిందని వాళ్ళు చెప్తాం జరిగింది. కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచామని, సుపరిపాలన అందించామని వెల్లడించారు. ప్రజలకు జవాబుదారీతనంతో పరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు 31వ డివిజన్ పసుపుతోట ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం సంవత్సరం పాలనపై ప్రజాభిప్రాయం తెలుసుకున్నారు. ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో 2.8 లక్షల ఓటర్లను కలిసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. దీంతో పాటు అభివృద్ధి, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకుంటున్నామని అన్నారు. తమ పాలన పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, అధికారాన్ని బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నామన్నారు. సంవత్సర పాలనలో 240 కోట్ల మేర అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచామని, సుపరిపాలన అందించామని వెల్లడించారు. ప్రజలకు జవాబుదారీతనంతో పరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. సుపరిపాలన తొలి అడుగు సెంట్రల్ నియోజకవర్గంలో
గడప గడపకి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారం సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో 2,80,000 ఓటర్లని ప్రతి గడపకి వెళ్ళి కలిసి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా ఆ సమస్యలు పరిష్కరించడం, లేదంటే అభివృద్ధి ఏమన్నా కావాల్సిన రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ ఏమన్నా అవసరం ఉందా అవి కూడా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తితో ఉన్నారు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఏ ఆశతో మీకు ఓట్లేసి గెలిపించామో ఇవాళ ఆ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అక్కడ చంద్రబాబు గారు కానీ, ఇక్కడ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని కానీ, అలాగే ఎమ్మెల్యేగా నేను కానీ అందరం కూడా బాగుంది పరిపాలన అని చెప్పి చెప్పడం సంతోషం వ్యక్తం చేస్తుంది. సంవత్సర కాలంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. అధికారం అనేది ఒక బాధ్యతగా తీసుకున్నాం. ఆ అధికారం అనే బాధ్యతని ప్రజలకి సేవ చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో 240 కోట్లు అభివృద్ధి పనులు, అలాగే 3,000 పెన్షన్ 4,000 చేయటం, 3,000 వికలాంగులది 6,000 చేయటం, 3 సిలిండర్లు ఇస్తామన్నది 3 సిలిండర్లు మహిళలకు ఇవ్వటం, అలాగే తల్లికి వందనం పేరుతో గత ప్రభుత్వం ఒక బిడ్డకే ఇచ్చినటువంటి డబ్బులు ఇవాళ ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 39,000, నలుగురుంటే 52,000 ఇవ్వటం, ఇవన్నీ కూడా ప్రజలకి సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇదే ఉత్సాహంతో రాబోయే 4 సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేస్తాం, ప్రజలకి జవాబుదారీతనంగా ఉంటాం. ఇవాళ 31వ డివిజన్లో మా మాజీ కార్పొరేటర్ త్రిమూర్తిరాజు, మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు సీను, అలాగే మా ఇన్ఛార్జి బాబీ, ప్రధాన కార్యదర్శి రాజేష్ వర్మ అందరూ కూడా ఆధ్వర్యంలో పసుపు తోటలో 6, 7, 8, 9 రోడ్లు, అలాగే రైల్వే కట్ రోడ్డు కూడా తిరగటం జరిగింది. ఇచ్చిన సమస్యలని కూడా నోట్ చేసుకున్నాం. ఆ సమస్యల్ని పరిష్కరిస్తాం. అందరినీ కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్న మా పార్టీ శ్రేణులందరూ కూడా అభినందిస్తాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్ సీతన్నపేటలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ ముప్ప వెంకటేశ్వరరావు, మద్దినేని సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ ప్రతి గడపకు వెళ్లారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజలకు నేరుగా తెలియజేశారు. అనంతరం మాజీ కార్పొరేటర్ ముప్ప వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్యటించినప్పుడు ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రజలకు అన్ని రకాల పథకాలు అందుతున్నాయని, అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారని, ఇది తమ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని అన్నారు. ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజాపాలన గురించి సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు బొండా ఉమామహేశ్వరరావు ఈ రోజున సీతన్నపేట ఇంటింటికి తిరగడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఈ సంవత్సరంలో మనం కొత్తగా ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదంటే పెన్షన్లు ఉన్నాయా, వాళ్ళ సమస్యలు ఏంటనేది ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రెసిడెంట్ అందరూ కూడా కనుక్కొని వాటి సమస్యలు మేము తీరుస్తామని చెప్పేసి ఇంటింటికి ధైర్యంగా వెళ్ళి మేము ఈ సంవత్సరం పాటు మంచి పరిపాలన చేశాం, మీరు దాన్ని ఆశీర్వదించండి అని చెప్పి అడగడానికి మరొకసారి మళ్ళీ మా అధినేత చెప్పిన దాని ప్రకారం ప్రతి ఇంటికి మేము కార్యక్రమం వెళ్తున్నాము. వెళ్ళిన దాని ప్రకారం వాళ్ళ ప్రజల్లో ఎక్కడ అసంతృప్తి లేదు, అందరూ బాగున్నామని చెప్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా అందరికీ అమ్మఒడి పడింది, పెన్షన్లు వస్తున్నాయి. 100లో ఇప్పుడు 100 ఇళ్ళు తిరిగితే ఒక్క ఇల్లు ఎక్కడన్నా 1 అరా తప్ప అందరూ 99 మంది ప్రశాంతంగా ఉన్నాము, అందరం బాగున్నాము, మంచి పరిపాలన జరుగుతుంది, మా అందరికీ అమ్మఒడి పడింది, పెన్షన్లు వస్తున్నాయి, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు అన్నీ బాగున్నాయి అని చెప్పి అంటున్నారు. 1 అరా ఉంటే అవన్నీ కూడా నెక్స్ట్ చేస్తామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే మా ప్రభుత్వం అన్నీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ 36 డివిజన్ ఎమ్మెల్యే గారు వచ్చి వెళ్ళేందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఇలా ప్రతిరోజు ప్రజలతోనే తిరుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కోటి ఆశలతో ఆంధ్రప్రదేశ్లోని ప్రజానికం గత సంవత్సరం క్రితం కూడా ఒక పరిపాలన పోయి మంచి పరిపాలన రావాలనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో బొండా ఉమా గారికి కూడా అత్యధిక మెజారిటీతో ఇక్కడున్న ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సంవత్సరం అయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏమేమి చేసింది ప్రజలకి అని తెలియజేయడం కోసం ఒక ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా వచ్చి ప్రజల్ని కలవటం, అదేవిధంగా ప్రతి కార్యకర్తలు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం, ప్రజలందరూ కూడా
వారికి ఏ విధంగా మేము మద్దతు తెలియజేసాం, మా అవసరాలు ఏ విధంగా ప్రభుత్వం తీరుస్తుంది అని తెలియజేసే విధంగా ఇక్కడున్న ప్రజలు ప్రతి వాళ్ళు కూడా తల్లికి వందనం పడిందా, మీకు పెన్షన్ వస్తుందా, మీకు ఇంకేదైనా అవసరాలు ఉన్నాయా అని కూడా కొంతమంది వృద్ధులైతే మాకు ఆపరేషన్ చేయించండి అంటే కూడా ఎమ్మెల్యే గారు స్వతంత్రంగా నేను బాధ్యతగా నేను చేపిస్తానని అటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు అటువంటి మంచి ఎమ్మెల్యే ఉండడం మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉందని స్థానిక 36వ డివిజన్లో ప్రతి ప్రజలు కూడా చెప్పడం సంతోషంగా ఉంది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు. రాష్ట్రంలోని అధికార కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతామోహన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరువైందని, ఇచ్చిన హామీలను పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పథకాలనే పేరు మార్చి అవి కూడా పూర్తిగా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 35,000 ప్రాథమిక పాఠశాలలు ఏర్పడ్డాయని, అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో 5,000 పాఠశాలలు మూసివేయగా మరో 5,000 మూసివేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వాపోయారు. ఇది ఖండించదగ్గ విషయమని చెప్పారు. ఇందిరాగాంధీ హయాంలో అమలు చేసిన స్కాలర్షిప్లను తల్లికి వందనం పథకంగా మార్చారని తెలిపారు. ఈ పథకం వల్ల తల్లిదండ్రుల మధ్య తగాదాలు తలెత్తుతున్నాయని అన్నారు. విద్యార్థులకు నేరుగా విద్యా సంస్థలకే పథకాలను పంపించాలని ఆయన సూచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకింగ్ రంగంలో అవినీతి పెరిగిందన్నారు. ఇది దేశానికి శోచనీయమైన పరిస్థితి అని ఆయన తెలిపారు. ఉపాధి హామీ పథకం కమ్యూనిస్టుల ఆలోచనగా మొదలై ఇందిరాగాంధీ ఆచరణలోకి తెచ్చారన్నారు. కానీ ప్రస్తుతం ఈ పథకం నిర్వీర్యంగా మారుతోందన్నారు. కూటమి ప్రభుత్వం 90% మెటీరియల్కి ప్రాధాన్యం ఇచ్చి కేవలం 10% మాత్రమే కార్మికులకు ఇస్తోంది అని వ్యాఖ్యానించారు. అమరావతిని వ్యతిరేకించను కానీ ఇది విజయవంతమైన ప్రాజెక్ట్ కాదని చెబుతానన్నారు. అక్కడ మూరెడు మట్టిని తీస్తే చారెడు నీళ్లు వస్తున్నాయన్నారు. ఆ పరిస్థితుల్లో రాజధాని ఎలా నిర్మిస్తారు అని ప్రశ్నించారు. గన్నవరంలో ఇప్పటికీ విమానాశ్రయం ఉన్నప్పటికీ అమరావతిలో మరో విమానాశ్రయం ఎందుకు కావాలో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అమరావతిలో విమానాశ్రయం అవసరం లేదు అని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్కు రావడానికి మీ ముందు 4-5 అంశాలు ప్రస్తావించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మొదటిది ప్రాథమిక విద్య. ప్రాథమిక పాఠశాలలు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నూతన విద్యా విధానాన్ని 1987లో తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రతి పల్లెలో, కుగ్రామాల్లో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద. మరి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రాథమిక పాఠశాలలను కూటమి ప్రభుత్వం గత సంవత్సరంలో 5,000 మూసివేయడం జరిగింది. నిరుపేద విద్యార్థులు, ఎస్టీలు, ఎస్సీలు, ఓబీసీ విద్యార్థులు స్కూళ్ళకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఇంకొక 5,000 తగ్గించాలని చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నాడు. కారణం, కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు పేదవాళ్ళు చదువుకోవడం. మరి రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో 35,000 ప్రాథమిక పాఠశాలలను 10,000కు తగ్గించాలన్న కుట్రతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దీనిని నేను ఖండిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాలను, ఉద్దేశాలను ప్రజలకు తెలియచేయటమే కాకుండా వారు కోరిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ప్రజలు తెలిపే ప్రతి సమస్యను వెంటనే యాప్లో నమోదు చేసి తక్షణమే పరిష్కారం చూపుతున్నామని తెలిపారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 3వ డివిజన్ గుణదల సాయి మెస్ ప్రాంతంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై స్థానిక ప్రజల ఇళ్లకు స్వయంగా వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివరణాత్మకంగా వివరించారు. ఈ సందర్భంగా ప్రజలకు కరపత్రాలు అందజేసిన ఆయన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ 6 సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో భాగంగా 3 నిరుపేద పార్టీ కార్యకర్తలకు 40,000 విలువైన బడ్డీ కొట్టు, తోపుడు బండిని తన సొంత నిధులతో కొనుగోలు చేసి ఉచితంగా అందజేశారు. ఎమ్మెల్యే రామ్మోహన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల్లో మంచి స్పందనను అందుకుంటోందని, పార్టీ కార్యకర్తలు, నాయకులు అంకిత భావంతో పాల్గొంటున్నారని తెలిపారు. తొలి అడుగు అనే కార్యక్రమం 2వ తారీఖు నుంచి మొదలైంది. ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన పనులు కరపత్రం ద్వారా వాళ్ళకి అందించి దానిలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు విశదీకరించి వాళ్ళలో ఇంకేమైనా అనుమానాలు తెలుసుకొని ఆ అనుమానాలను కూడా యాప్ ద్వారా డైరెక్ట్గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళేటట్టు ఆ యాప్ ద్వారా పంపించడం జరుగుతోంది. అక్కడి నుంచి తక్షణమే ఆ సమస్య పరిష్కారం కోసం కూడా ఆన్సర్లు వస్తూ ఉన్నాయి. ఈ సిస్టమ్ అంతా కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా, ఒకవేళ వాళ్ళు ఏదో అపోహ పడితే అపోహను కూడా తీసేటట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. దీనికి పార్టీ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యే దగ్గర నుంచి కేఎస్ఎస్ వరకు, అంటే వీరి మధ్యలో డివిజన్ అధ్యక్షులు ఉంటారు, మన యూనిట్ ఇన్ఛార్జీలు ఉంటారు, ట్రస్ట్ ఇన్ఛార్జీలు ఉంటారు, అదేవిధంగా శంకర్బాబు గారు లాంటి పర్యవేక్షకులు ఉంటారు మా మీద సిఐడి వర్క్ చేయడానికి. వీళ్ళందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమాల వలన ప్రభుత్వ ఉద్దేశాలు ప్రజలు తెలుసుకోవడమే కాకుండా ప్రజల సమస్యలు ప్రభుత్వం తెలుసుకునే దాంట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది తెలియజేస్తాం. ప్రజలకు ఉన్న సమస్యలు, సూక్ష్మమైన సమస్యలు సహా ప్రభుత్వానికి తెలిసేటట్టుగా ముఖ్యమంత్రి గారు కేంద్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఆయన తెలుసుకుని అది ప్రభుత్వానికి ఏ విధంగా నివేదించాలో నివేదించి, ఆయనే ప్రభుత్వం కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడానికే ఈ యొక్క కార్యక్రమం. అది పూర్తయిన సందర్భంగా మరి ఏదైతే గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజానీకం అధోగతి పాలైపోయి కష్టాలు పడ్డారో ఆ కష్టాలన్నింటినీ అధిగమించి ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నా కూడా మరి ఈరోజు ముందుకు సాగిపోతున్నాం. ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ఇప్పటికే మరి అమలు చేసిన కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలుసు. ఇచ్చిన హామీ ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ అందుకుంటున్నారు. అందరూ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా, ఎవరికన్నా రాకపోతే ఎవరైనా నిజంగా అర్హులై ఉండి రాని వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మేము క్షేత్రస్థాయిలో మళ్ళీ ప్రభుత్వాధికారులు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. మళ్ళీ పార్టీ వారు కూడా ఒకసారి డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసుకుని సంక్షేమ కార్యక్రమాలు ఏమి అమలవుతున్నాయి, మరి సూపర్ 6లో కార్యక్రమాలన్నీ కూడా ఆ కుటుంబానికి వర్తించేలా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని డైరెక్ట్ సీఎం గారి డాష్ బోర్డుకి యాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీ ఇళ్ళకు వచ్చారో నాయకులు వాళ్ళకి మీ సమస్యలు తెలియజేసినట్టయితే అది ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారికి చెప్పినట్టే కాబట్టి ఆ సమస్య పరిష్కారం కావడానికి మీ దగ్గరికే, మీ గడప వద్దకి అధికారులు వచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యేలాగా చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా. మరి ఇవాళ ఆ రోజు పేదలందరికీ కూడా పనికిరాని బియ్యం ఇచ్చారు. మరి అవన్నీ కూడా రవాణా అయిపోయాయి విదేశాలకి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ అందరూ కూడా ప్రతి పేదవాడు సన్న బియ్యం తింటా ఉన్నాడు. రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తగ్గించాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ కోరారు. ప్రభుత్వం మరింత జాప్యం చేయకుండా సత్వరమే వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. స్పెషల్ గ్రేడ్ పంచాయతీ అధికారులను పంచాయతీ కార్యదర్శుల నుంచే నియమించేలా చర్యలు తీసుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
గాంధీనగర్లోని ఎన్జీఓ భవన్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్ కార్యదర్శుల కార్యవర్గ సమావేశంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ మాట్లాడారు. ప్రభుత్వం మరింత జాప్యం చేయకుండా సత్వరమే వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. స్పెషల్ గ్రేడ్ పంచాయతీ అధికారులను పంచాయతీ కార్యదర్శుల నుంచే నియమించేలా చర్యలు తీసుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. రోజురోజుకి పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు సమయపాలనలో మార్పులు చేయాలని, వీడియో కాలింగ్ చేస్తున్న విధానాన్ని తొలగించాలని కోరారు. గ్రీన్ అంబాసిడర్లకు ప్రభుత్వం ఇస్తున్న 6,000 వేతనం చాలకపోవడంతో కార్యదర్శులు అదనంగా చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలన్నా, రహదారుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నా దానికి అవసరమైన యంత్రాలు ఇవ్వాలని కోరారు. మొత్తం 6 గ్రేడ్లుగా ఉన్న పంచాయతీ కార్యదర్శులను 3 గ్రేడ్లుగా చేయటంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర స్థాయి సమావేశం ఎన్జిఓ హోంలో జరిగింది. వాళ్ళ రాష్ట్ర కార్యవర్గం అలాగే అన్ని జిల్లాల నుంచి పంచాయతీ కార్యదర్శులు తమ సమస్యలపై చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేసుకోవడం, పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన పని ఒత్తిడి, వారికి సంబంధించిన ప్రమోషన్లు, సర్వీస్ మ్యాటర్స్లో ఉన్న వివిధ సమస్యలు, అప్గ్రేడేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాల్సిందిగా పంచాయతీ కార్యదర్శుల సంఘం ఏపీ జేఏసీకి, ఏపీ ఎన్జిఓస్కి కోరింది. పంచాయతీ కార్యదర్శుల్లో 6 గ్రేడ్లు ఉన్నాయి. దానిని 3 గ్రేడులుగా చేయాలని, 1 స్పెషల్ గ్రేడ్ కూడా చేయాలని, ఏదైతే జనాభా లెక్కల ప్రకారం విలేజెస్ని మనం గ్రేడింగ్ చేస్తామో 10,000 దాటిన దానికి స్పెషల్ గ్రేడ్గా దేన్నైతే తీసుకుంటామో దానిని సత్వరమే అమలుపరచాలని, దాన్ని దామాషా పద్ధతిలో పంచాయతీ కార్యదర్శులందరికీ ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్ కూడా ఇవ్వాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 6 గ్రేడ్లు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో వాటిని 3 గ్రేడ్లుగా చేసి ఎమాల్గమేట్ చేసి స్పెషల్ గ్రేడ్ను కూడా ఫామ్ చేసి, స్పెషల్ గ్రేడ్లో ఏదైతే కొత్త పోస్ట్ ఇవాళ పంచాయతీ కార్యదర్శులకు డిపిఎం ఉందో ఆ పోస్టును కూడా క్రియేట్ చేసి ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో దాని మీద ప్రాసెసింగ్ జరుగుతుంది. దానిని సత్వరమే చేసి ప్రమోషన్లకు నోచుకొని పంచాయతీ కార్యదర్శులందరికీ కూడా ప్రమోషన్ని కల్పించవలసిందిగా కోరుతున్నాం. పంచాయతీ కార్యదర్శులు వారు ఎదుర్కొన్న సమస్యలపై, పనిభారంపై సవివరంగా చర్చించి కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి తీర్మానించడం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం ఉదయం 6 గంటలకి పారిశుద్ధ్య విధులకి సూపర్వైజ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. మరి అలాగే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం కూడా మా ప్రధాన బాధ్యతే. మరి అటువంటి గ్రామాలని పరిశుభ్రంగా అయితే ఉంచుతాం కానీ ఉదయం 6 గంటలు అనేది టైం అనేది సవరణ ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాము. అలాగే మా శాఖలో ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, కమిషనర్ గారు కానీ మరి రిఫార్మ్స్ చేశారు. వాటిని మేము స్వాగతించాము. ఇప్పుడు వాటిని అనుభవిస్తున్నాం కూడా. మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అలాగే రీకేటగరైజేషన్ మేము ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటుంటే ఇప్పుడే రీకేటగరైజేషన్ దరిదాపు కమిషనరేట్ స్థాయిలో పూర్తయి సెక్రటరేట్ స్థాయిలో ఉన్నారు. మాకైతే మా శాఖాధికారుల పట్ల కానీ, మా ముఖ్యమంత్రి పట్ల కానీ, ఉప ముఖ్యమంత్రి గారి పట్ల కానీ పూర్తి స్థాయి నమ్మకం ఉంది. మాకు ఆ ఫలితాలు అందిస్తారని మేము చూస్తున్నాము. భారత క్రికెట్ దిగ్గజం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 44వ పుట్టినరోజు వేడుకలను విజయవాడలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ధోని భారీ కటౌట్ను ఏర్పాటు చేసి చెన్నై సూపర్ కింగ్స్ జెండాలు చేతబూని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. వేడుకలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మండలి రాజేష్ మాట్లాడుతూ కెరీర్లో 3 ఐసీసీ ట్రోఫీలు గెలిపించిన ఏకైక భారత కెప్టెన్ గా ఎన్నో మరపురాని విజయాలు అందించిన నాయకుడిగా ధోని స్థానం భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ పదిలంగా ఉంటుందన్నారు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండటం, విజయాల్లో వినయంగా ఒదిగి ఉండటం వంటి లక్షణాలే ధోనిని అభిమానులకు మరింత చేరువ చేశాయని వెల్లడించారు. ప్రముఖ క్రికెట్ దిగ్గజం శ్రీ మహేందర్ సింగ్ ధోని గారి 44వ జన్మదినం పురస్కరించుకుని
విజయవాడ ధోని ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శైలజ థియేటర్ వద్ద ఈరోజు 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం, అంతేకాకుండా కేక్ కటింగ్ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా మన భారతదేశం గర్వించదగ్గ ఆటగాడు MS ధోని గారు ఎక్కడో రాంచీలో 1981లో జన్మించి ఈరోజు యావత్ ప్రపంచంలో క్రికెట్ చరిత్రలోనే 28 సంవత్సరాల నుంచి ఎప్పుడా అనే నిరీక్షణకి 28 సంవత్సరాల తర్వాత మన భారతదేశానికి ప్రపంచ కప్పు వన్డేలో మనకి విజయం సాధించి కప్పు తీసుకొచ్చడంలో ధోని గారి పాత్ర ఎంతో ముఖ్యమైనది. అంతేకాకుండా వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ కూడా మనకి కప్పు తీసుకురావడానికి ధోని గారు చేసినటువంటి పాత్ర అద్భుతం, అమోఘం. అక్కడతోనే ఆగకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించినటువంటి ప్రతి ట్రోఫీలో కూడా ఆయన మనకు భారతదేశానికి కప్పు తీసుకురావడం, ఏకైక కెప్టెన్, ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా MS ధోని గారు చేసినటువంటి ఆయన క్రీడా స్ఫూర్తి ఎంతో అద్భుతం, అమోఘం. కులగణనకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర్ మాదిగ అన్నారు. మాదిగలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ 30 ఏళ్ల క్రితం MRPS పుట్టిందని గుర్తు చేశారు. 31వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఒంగోలులో మహాసభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU నగర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరుకుంది. 13వ రోజు ఉద్యమంలో భాగంగా కార్మికులు అలంకార్ ధర్నా చౌక్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, మున్సిపల్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ శాఖ ఎటువంటి భేషజాలకు పోకుండా తక్షణం యూనియన్ నేతలతో చర్చలు జరిపి న్యాయబద్ధమైన కార్మికుల వేతనాలతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న కార్మికులు 13,000 మంది కార్మికులకు జీతాలు పెంచమని ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశామని, మున్సిపల్ మంత్రిని దాదాపు 20 సార్లు కలిశామని, సంతకాలు సేకరించి మంత్రికి అందజేశామని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా 8న అర్ధనగ్న ప్రదర్శనలు, 9న ఒకరోజు సమ్మె, 10న రౌండ్ టేబుల్ సమావేశాలు, 11న బైక్ ర్యాలీలు, 12న ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి జీవోలు రాకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్టు ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో 36 ప్రకారం జీతాలు పెంచాలని, మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు 31 సంవత్సరం అయింది. 31 సంవత్సరంలో అనేకమైన మలుపులు, ఒడిదుడుకులకి లోనయ్యి ఈ మాదిగ జాతి ప్రజలు, అలాగే కొంతమంది నాయకుల ఆధ్వర్యంలో ఈ MRPS ఉద్యమం చేపట్టడం జరిగింది. ఇప్పటికీ అనేకమైన కేసులు, ఇంకా కేసులు పెండింగ్లో ఉన్నాయి. మా శ్రీధర్ లాంటి వాళ్ళ మీద అనేకమైన కేసులు అలాంటి జరుగుతూ ఉన్నాయి ఇప్పటికి కూడా. అయినా కానీ 31 సంవత్సరాల తర్వాత కూడా పోయిన సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున ఆర్డినెన్స్ ద్వారా కానీ, అట్లా అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ తీర్మానం చేసేసి ABCD వర్గీకరణ చేశారు. 2000 సంవత్సరంలో 2000 నుంచి 2004 వరకు ABCD శాస్త్రం వల్ల, వర్గీకరణ శాస్త్రం వల్ల కొన్ని వేల మంది టీచర్లే కానీ, డాక్టర్లే కానీ, ఇంజనీర్లే కానీ, మా వాళ్ళు అనేకమైన మాదిగ జాతి పిల్లలు, ఆడపిల్లలే కానీ, మగపిల్లలే కానీ కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. తర్వాత కొన్ని సందర్భాల్లో కొంతమంది మాల సోదరులు కోర్టులు ఆశ్రయిస్తాం వల్ల సుప్రీంకోర్టు దీని ద్వారా ఆగిపోయింది. ఏది ఏమైనప్పటికీ అప్పటి నుంచి నిరంతరం పోరాటం చేస్తూ ఈ మాదిగ నాయకులు అట్లాగే పార్లమెంట్లోనూ ఎక్కడెక్కడ ఎవరెవరిని కలవాలి వాళ్ళందరినీ కలుస్తూ కూడా పంజాబ్ రాష్ట్రం నుంచి కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ముందంజ ఉన్నారు. మాదిగలకు జరుగుతున్నటువంటి ఎస్సీలో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ప్రారంభమైనటువంటి ఈ వర్గీకరణ విషయంలో ఏర్పడినటువంటి ఉద్యమం అనేక మలుపులు తిరిగి సమాజంలో అందరి యొక్క మద్దతు కూడగట్టుకొని, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు మా గురించి చర్చించే విధంగా, అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడే విధంగా చేయడం ద్వారా ఉద్యమం ఫలితంగా సుప్రీంకోర్టు సరైనటువంటి నిర్ణయం తీసుకొని మాకు సరైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పు మరి గత సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు రావటం, తీర్పు వచ్చిన వెంటనే తెలుగు రాష్ట్రాలు రెండు కూడా మరి స్పందించి ఈ భారతదేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండి ఆ తీర్పు వచ్చిన సమయంలో
వర్గీకరణని మేము చట్టబద్ధం చేస్తాం ముందున్నాం అని చెప్పడం, అదేవిధంగా అది దాని ప్రకారంగానే కమిషన్ వేయటం, కమిషన్ వెంటనే నెల రోజుల్లోనే కమిషన్ రిపోర్ట్ తెప్పించుకోవడం, చట్టం చేయడం, అసెంబ్లీలో చట్టం చేయడం ద్వారా మాది కుప్పకులాలకు అందరికీ కూడా న్యాయం జరిగింది. విజయవాడ మున్సిపల్ కార్మికుల జీతాల పెంపుపై ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పితే ఈ నెల 12న అర్ధరాత్రి నుంచే సమ్మెకు సిద్ధమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. కార్మికులకు జీవో 36 ప్రకారం జీతాలు పెంచాలని, మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కేటగిరీల నిర్ణయంలో జరిగిన పొరపాట్ల వల్ల 2022 నుంచి ఒక్కో కార్మికుడు లక్షలాది రూపాయలు జీతం నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరుకుంది. 13వ రోజు ఉద్యమంలో భాగంగా కార్మికులు అలంకార్ ధర్నా చౌక్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, మున్సిపల్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ శాఖ ఎటువంటి భేషజాలకు పోకుండా తక్షణం యూనియన్ నేతలతో చర్చలు జరిపి న్యాయబద్ధమైన కార్మికుల వేతనాలతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న కార్మికులు 13,000 మంది కార్మికులకు జీతాలు పెంచమని ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశామని, మున్సిపల్ మంత్రిని దాదాపు 20 సార్లు కలిశామని, సంతకాలు సేకరించి మంత్రికి అందజేశామని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా 8న అర్ధనగ్న ప్రదర్శనలు, 9న ఒకరోజు సమ్మె, 10న రౌండ్ టేబుల్ సమావేశాలు, 11న బైక్ ర్యాలీలు, 12న ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి జీవోలు రాకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్టు ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో 36 ప్రకారం జీతాలు పెంచాలని, మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె 13వ రోజుకు చేరింది. ప్రభుత్వంకి ఇచ్చినటువంటి డెడ్లైన్ పూర్తి కావస్తా ఉంది. 4 రోజులు వ్యవధి అడిగింది. 4 రోజుల వ్యవధి అడిగింది కాబట్టి ప్రభుత్వం మేము కూడా ఆలోచిస్తే మంచిదని చెప్పనేటువంటి ఉద్దేశంతో సాంప్రదాయానుసారం మేము కూడా 4 రోజులు టైం ఇచ్చాం. 4 రోజుల్లో 2 రోజులు దాటిపోయింది. 3వ రోజు ఈరోజు అంటే 12వ తారీఖు వరకు వేచి చూస్తామని చెప్పనేటువంటిది మేము అనుకుంటా ఉన్నాం. కౌన్సిల్ ఇక్కడ తీర్మానం చేసి పంపింది. నగరపాలక సంస్థ కౌన్సిల్ ఇక్కడ జీతాలందరికీ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచండి అని చెప్పనని తీర్మానాన్ని ప్రభుత్వానికి కూడా పంపింది. అంటే దాని అర్థం లోకల్ బాడీగా, స్థానిక సంస్థగా ఉన్నటువంటి మేము ఈ భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా కార్మికులకి జీతం పెంచండి అని చెప్పనని కౌన్సిల్లో తీర్మానం చేసి నీ ప్రభుత్వానికి పంపారు, నీ క్యాబినెట్కి పంపారు. కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు 13,000 మంది గత 6 నెలలుగా ఆందోళన పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కార్మికులకి జీతాలు పెంచమని చెప్పి ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. ముఖ్యమంత్రి గారిని 2 సార్లు కలిసాం. మున్సిపల్ మంత్రి గారిని దాదాపు 20 సార్లు పైగా కలిసాం. 11,000 సంతకాలు సేకరించి మంత్రి గారికి అందజేశాం. 7,000 పోస్ట్ కార్డులు రాశాం ముఖ్యమంత్రి గారికి. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ఈరోజు కార్మికుల పోరాటం చేస్తుంటే జీతాలు పెంచుతామని చెప్తున్నారు తప్ప జీవో నంబర్ 36 ప్రకారం పెంచుతారా, ఎంత పెంచుతారో తేల్చట్లేదు. రెండోది, 7 ఏళ్ల క్రితమే ఇంజనీరింగ్ కార్మికుల కేటగిరీలో అన్యాయం జరిగింది. వాటర్ సెక్షన్లో పనిచేసే వాళ్ళకి కానీ, హెల్పర్లకు కానీ వీళ్ళందరికీ అన్యాయం జరిగింది. పార్కులకి ఏడాది కాలంగా ఈ విజయవాడ నగరంలో 21,000 జీతం ఇవ్వట్లేదు. మెకానిక్లు కానీ, లేకపోతే ఇతర వెల్డర్స్ కానీ, హెల్పర్లు కానీ పారిశుద్ధ్య వాహనాలకు సంబంధించి రిపేర్లు చేస్తున్నారు. వాళ్ళకి 24,500 జీతం ఇవ్వాలి. ఇవేవి అమలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉంది. కాబట్టి మేము పెంచుతామనే మాట చెప్తున్నారు తప్ప ఎంత పెంచుతారు, ఎప్పుడు పెంచుతారు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులో వీఆర్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ ఘన చరిత్ర ఉన్న వీఆర్ స్కూల్ను అద్భుతంగా తీర్చిదిద్దారని వెల్లడి. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని స్పష్టం. 31, 36 డివిజన్లలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రజలకు జవాబుదారీతనంతో పరిపాలన అందిస్తున్నట్లు స్పష్టం.
విజయవాడలో మహేంద్ర సింగ్ ధోని 44వ పుట్టినరోజు వేడుకలు. ధోని భారీ కటౌట్ను ఏర్పాటు చేసి చెన్నై సూపర్ కింగ్స్ జెండాలు చేతబూని పెద్ద ఎత్తున సంబరాలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.